టెంపుల్ సిటీగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీ స్వయంభూ లక్ష్మీ నారసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో శిల్పకళ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అష్టభుజి ప్రాకారాలతో పాటు తెలంగాణ జీవన విధానాన్ని, ఉద్యమ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా ఆలయంలో శిల్ప సంపద రూపుదిద్దుకుంటోంది. ప్రపంచంలోనే తొలిసారిగా పాదం నుంచి గోపురం వరకు ఏకశిలతో నిర్మితమైన ఆలయంగా యాదాద్రి చరిత్రకెక్కనుందని ఆలయ ప్రధాన స్థపతి సుందరరాజన్ చెబుతున్నారు. తన గురువుకు కూడా రాని అదృష్టం తనకు దక్కిందంటున్న స్థపతి సుందరరాజన్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఏ ఆలయమైనా ప్రధాన ఆకర్షణ శిల్పకళే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం యాదాద్రి జిల్లాలో ఉన్నాం. యాదాద్రి ఆలయానికి సంబంధించి పునర్నిర్మాణ పనుల్లో శిల్పకళ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఇటు అష్టభుజ ప్రాకారాలతో పాటు ఇటు తెలంగాణ జీవన విధానానికి సంబంధించిన ఎన్నో చరిత్ర అంటే భవిష్యత్ తరాలకు తెలిసేలా ఒక జీవన విధానాన్ని కూడా ఇక్కడ శిల్పాలపై చెక్కుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా ఇక్కడ ప్రతిబింబించేలా ఈరోజు ఇక్కడ శిల్పకళ మొత్తం కూడా ఈ ఆలయం చుట్టూ కూడా పలు చోట్ల కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆలయ ప్రధాన స్థపతి సుందరరాజన్ ప్రస్తుతంతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఈ ఆలయ పునర్నిర్మాణంలో శిల్పకళ ఎటువంటి చాలా భిన్నమైన రీతిలో కొనసాగుతుంది. రేపటి తరాలకు ఇది ఒక ఆధ్యాత్మికంగానే కాకుండా చాలా చారిత్రాత్మకంగా కూడా కనిపించే అవకాశం ఉంది. సో ఎలా దీన్ని చేస్తున్నారు? ఏ అంశాలను మీరు ప్రధానంగా దృష్టి పెట్టారు? జై శ్రీమన్నారాయణ. మన ఇప్పుడు లక్ష్మీనరసింహస్వామి దేవాలయం యాదగిరిగుట్ట పునరుద్ధరణ కార్యక్రమంగా ఇక్కడ పనులన్నీ జరుగుతూ ఉంది. ఇది మన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు చేసే పని. ఇలాంటి దాదాపు 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడే మనకు ఇలాంటి పని శిల్పకళా పని జరుగుతుంది. ఇలాంటి పని వేరే ఎక్కడ కూడా మన భారతదేశంలో ఇంత ఒకటే శిలతోటు జరిగిన కృష్ణశిలతోటి జరిగిన పని ఎక్కడ కూడా లేదు. ఇలాంటి పని దీనికి ప్లాను దాదాపు 1 సంవత్సరం దాకా నేను, ఆర్ట్ డైరెక్టర్ బి అనంత్ సాయి ఇద్దరు కలిసి దీన్ని ఎట్లా రూపొందించాలా, ఎక్కడ లేని విధంగా దీన్ని శిల్పకళకు ప్రధానం ఇచ్చేసి చేయాలని చెప్పేసి మేమిద్దరు కూర్చొని దాదాపు సంవత్సరం దాకా దీన్ని ప్లాన్స్ అన్నీ తయారు చేసాం. ఇంతటి కళ ఉన్న టెంపుల్ అంటే పూర్వంలో ఇంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు మేము ఈ టెక్నాలజీని కూడా వాడుకొని 2.5 సంవత్సరం లోపల ఇప్పుడు మీకు కనపడుతున్న ఈ రూపం 2.5 సంవత్సరం లోపల మేము సృష్టించినాం. ఇలాంటిది ఈ రాయిని ప్రకాశం జిల్లా గుర్జేపల్లి అనే చోటు నుంచి మేము తీసుకురావడం జరిగింది. దాదాపు 2.5 లక్షల టన్ను రాయిని మనం వాడుకున్నామండి. దీంట్లో దాదాపు 8 మంది కాంట్రాక్టర్లు, 10 మంది ఉపస్థపతులు, నేను అందరూ కలిసి దీన్ని ఎట్లా చెయ్యాలి, రాత్రి పగలు దీనికి తెలంగాణకు సంబంధించినది ఈ పండగలు, ఈ విశేషాలు దీన్ని కూడా ఇంకా కొన్ని రోజులు మనకు అన్నీ మర్చిపోతూ ఉంటున్నాం. అలాంటిదన్నీ మర్చిపోకూడదని చెప్పేసి దీంట్లో దాన్ని శిలారూపంగా మేము ఇక్కడ చెక్కడం జరిగిందండి. అయితే మనం చూసుకున్నట్లయితే మీరు చెప్తుంటే అష్టభుజి ప్రాకారాలు కావచ్చు, అక్కడ కింది స్థాయిలో అంటే ఏనుగులు, ఈ పాదాల వద్ద ఏనుగు వచ్చింది. అదేవిధంగా ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క ఆకృతి వచ్చింది. ఈ ఆకృతులు అన్నీ కూడా విశేషాలు ఏంటి? దాని విశేషాలు కూడా ఇప్పుడు శిల్పకళ అన్నది అన్ని కళలకి సంబంధించిందండి. ఈవెన్ వంట, వాద్యం, గాత్రం, డాన్సింగ్, ఇదన్నీ నృత్యం, ఇదన్నీ కూడా నేర్చుకునేది. ఈ నృత్యం అనేది ఎక్కడైనా కానీ 108 రకాల భంగిమ ఉన్నాయి. ఆ భంగిమని అనుసరించి మేము ఇక్కడ దాదాపు ఒక 500 స్తంభాలు వచ్చిందండి. 500 స్తంభాల్లో 4 వైపు దాదాపు 2000 భంగిమలు, మళ్ళా ఈ మృగాలు, పక్షులు ఇలాంటిది అన్నీ కూడా చేయడం జరిగింది. అయితే మనం చాలామంది చెప్తున్నది ఏంటంటే, ఈవెన్ మీ ఉపస్థాపకులు కూడా కొంతమంది మనతో పంచుకున్నప్పుడు ఏంటంటే, ఇది కొన్ని సంవత్సరాల పాటు జరిగే ఒక నిర్మాణం ఇది, కానీ 2.5 సంవత్సరాల్లోనే చేస్తున్నట్టు ఇది ఒక అద్భుతంగా కూడా చెప్పాలి అని చెప్పి వాళ్ళే అంటున్నారు. సో ఎలా సాధ్యమైంది ఇది? పూర్వంలో వాళ్ళు మనుషులు ఉలి సుత్తి దీంతో చేసేవాళ్ళండి. ఇప్పుడు దానికి తగ్గినట్టు స్పీడ్ మనం పెంచుకోవడానికి మెషినరీస్ చాలా వచ్చిందండి. బ్లేడ్స్ ఇదన్నీ వచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే కాస్ట్ పెరుగుతుంది, కానీ పని మనం దాదాపు ఈ పని జరగాలంటే పూర్వంలో ఒక 30 నుంచి 40 సంవత్సరాల దాకా తీసుకుంటారు. కానీ ఈ మెషినరీసు, ఈ నాకు ఉన్న సహాయం వీళ్ళన్నీ దీంతో ఈ పనిని
నేను దాదాపు 3 సంవత్సరాల లోపల కంప్లీట్ చేశాను. ఇంతటి మహోన్నత కార్యక్రమం అంటే ఒక యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం స్వయం లక్ష్మీనరసింహుడి పునర్నిర్మాణంలో మీరు పాల్పంచుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇలాంటి అవకాశం నాకు విద్య నేర్పించిన గురువు కూడా తగ్గలేదండి. నా గురువు ఆశీస్సులు, ఆ నరసింహస్వామి ఆశీస్సులతోటి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇలాంటిది నేను కట్టా అని చెప్పేసి మేము చాలా సంతోషపడుతున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన మా వైటీడీఏ కిషన్ రావు గారికి, మా ఈఓ గీతారెడ్డి మేడం, పర్టికులర్ మాకు మా కేసీఆర్ గారికి మా అభినందనలు తెలుపుకుంటున్నామండి. సో ఇది మొత్తానికి మాత్రం చూసుకున్నట్లయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రధాన శక్తి సుందరరాజన్. ఈ ఆలయానికి సంబంధించి ప్రతి A to Z ఒక శిల్ప మొదటి నుంచి ప్రారంభం నుంచి మొదలు పెట్టుకుంటే, అంటే రాయి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అది ఆఖరికి ఇటు ఆలయంలో ఒక ప్రధాన స్థానంలోకి వచ్చేంత వరకు కూడా A to Z మొత్తం కూడా ప్రధాన శక్తి సుందరరాజన్ ఆధ్వర్యంలోనే జరిగింది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 TV, యాదాద్రి భువనగిరి జిల్లా.